పితృపూజ సమగ్రము. పితృదేవతల పూజే గొప్పదయ్యా. ఎందుకంటే దైవత పూజనము కంటే, దేవతల్ని పూజించడం కంటే పితృదేవతల్ని పూజించడమే గొప్పది. అంటే ఒకటి ఆలోచించండి, పితృదేవతలు అనగానే పోయిన వాళ్ళని మాట్లాడద్దు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇది పోయిన వాళ్ళ గురించే ఉన్నవాళ్ళ గురించే చెప్పిన మాట. ఆలోచించండి. తల్లిని దేవతగా పూజింపము, భావింపు. మాతృ దేవభవ అంటే అర్థమేంటి? మాతా దేవ యస్య సహ మాతృదేవ, నువ్వు మాతృదేవుడు అవ్వయ్య. పితృదేవోభవ, పితా దేవ యస్య సహ పితృదేవ సహ భవ. తండ్రిని దేవుడిగా భావించేవాడు పితృదేవుడు, నువ్వు పితృదేవోభవ అలా భావించు. మాతృదేవోభవ అంటే తల్లికి నమస్కారం అని అర్థం కాదు దానికి. మాతృదేవ త్వం భవ, నువ్వు మాతృదేవుడివి అగుము, కమ్ము. అగు వచ్చు చొచ్చు చూచులకు కారాచురు చూడులకు, అందుకని అగుము కమ్ము అవుతుంది. వ్యాకరణం వ్యాకరణ. అందుకని అగుము కమ్ము. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్యదేవ దేవ యస్య సహ ఆచార్యదేవ సహ భవ. ఆచార్యుని దేవుడుగా భావించేవాడు ఆచార్యదేవుడు, నువ్వు అలాంటి వాడివిక. తల్లిని దేవుడుగా భావించేవాడు మాతృదేవుడు, ఆ భావించేవాడు నువ్వు అలాంటి వాడివిక. తండ్రిని దేవుడుగా భావించేవాడు పితృదేవుడు, నువ్వు అలాంటి వాడివిక. దాని అర్థం అది. పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, మాతృదేవో భవ అంటే అర్థం. అలాగా పితృదేవతలను పూజించడం ఉండగా ముందు గౌరవించాలి కదండి. పోయిన తర్వాత ఏమిటండి ఆ మాట? ఉన్న వాళ్ళని కూడా పితృదేవతలు అనొచ్చు, తప్పులేదు. అనకూడదని ఏం లేదు అక్కడ. అందుకని దేవతలుగానే భావించమన్నారుగా, పితృదేవా భవ అన్నారుగా. అంచేది ముందు ఉండగా వారు అన్న వస్త్రాలకి వారి వంట వాడు వండుకోవడం పద్ధతి కాదండి. వారికి కావలసిన పద్ధతిలో ఇంట్లో ఉండే కొడుకు కోళ్ళు వండాల్సింది. మా మామగారికి నచ్చదండి వారు వండుకుంటారండి, నచ్చకపోవడం నచ్చేలా మనం చేయాలి. లేకపోతే 80 ఏళ్ళ వాళ్ళు చేసుకోవడం ఏంటండి? అలా చేయాల్సిందే. లేకపోతే ఇంట్లో ఉన్నది దేనికి? ఇంకా వారి పని వారు చూసుకుని మన పని మనం చూసుకుని అనుబంధాలే ఉన్నాయి. ఇంకా వారికో గది, వారికో టీవీ, వారికో పుస్తకం. ఆ పుస్తకాలు కూడానండి మొహమాటం లేకుండా చూసి వారి అభిరుచిని కూడా గమనించండి. మన బలవంతా మన రామాయణ భారతాలు ఒకటి పెట్టేస్తే ఆవిడకి ఎండమూరి వీరేంద్రనాథ్ నవలు చదవాలంది మన ఇష్టం, అక్కడ భార్య ఏదో చదువుకుంటుంది, ఆవిడ ఇష్టం. మనోవరం కాదనడానికి మనం నిర్దేశిస్తామా? ఆవిడకి ఇష్టం చదువుకుంటామో, ఆవిడ జన్మల ఎత్తాలను ఉందేమో, నీవు అనుకున్న మోక్షం ఆవిడకి ఎందుకు? వదిలేయడమే. వారికి ఏది ఇష్టమైతే అదే చెయ్యాలి, మనం చెప్పకూడదు. చదువుకోనండి హాయిగాను. 70 ఏళ్ళ ఆవిడకి నవలు ఎందుకు? అక్కర్లేదు, ఆవిడ ఇష్టం అది. ఆవిడకి ఏది కావాలంటే అదే. మనం అనుకున్నవన్నీ పెట్టి వాళ్ళు కూడాను ఇప్పుడు నేను భగవద్గీత చదవకపోతే బాగుండదేమో అనుకుని చదువుతామా? బాగుండాలి కాబట్టి చదవాలి. సహజంగా అనిపించాలి, మనసులో బలవంతం పెట్టకూడదు. అయినా వారి గురించి మనం మాట్లాడగల వారు అలాగే ఉంటారని వదిలేయడం. అంటే పితృపూజ సమగ్రము దైవత పూజనము కంటే మనుజ వల్లభ. రాజా అదే గొప్పదయ్యా. పితృదేవతల కొనియాడుదురు దేవతల ఆదిగా కలుగునేలవారును భక్తి. అసలు మొత్తం ఇంద్రుడు, చంద్రుడు, ఉపేంద్రుడు సహా మొత్తం అందరూ పితృదేవతలను కొనియాడుతారయ్యా బాబు. పితృదేవతలను చూడకుండా దేవతలు అంటే తల్లిదండ్రుల్ని గౌరవించకుండా, తల్లిదండ్రుల్ని ఇంట్లో పెట్టుకుని ప్రేమగా చూసుకోకుండా మనం ఎన్ని గుళ్ళు తీర్థాలు తిరిగినా, ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా పుణ్యం రాకపోగా పాపం వస్తుంది. భారతం చెబుతున్నమాట. పితృదేవతల పూజ అంటే తద్దినాలు పెట్టడం అనుకోకండి. ముందు ఉన్న వాళ్ళని, అత్తమామలు వేరే చోట ఉన్నారు అంటే ఆ కోడలకి కొడుక్కి అంతకంటే శాపం ఇంకోట్లేదు. వాళ్ళకి ఇష్టమై తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఉంటే వేరే విషయం. అది కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. ఆ వేరే ఉండడం అవసరం అవుతుంది. వాళ్ళే బలిదానమమ్మా, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదే తల్లి, అవసరమే ఉంటున్నావు, త్వరలో వస్తాం కదా అని అత్తగారు అనాలి. అలా అనేలా కోడలు ఉండాలి. కొడుకు ఎలాగో ఉంటాడమ్మా చెప్పక్కలా, కోడలు ఉండాలి. ఈ కొడుకు కోడలకు భయపడి చచ్చిపోతున్నాడు ఈ రోజుల్లో. స్పష్టంగా చెప్పాలి కొడుకు కూడా, నాకు తల్లి అవసరం, తండ్రి అవసరం, తేల్చుకో, అంతే తేలిపోతుంది. ఏమిటట ఈ ఒక్కళ్ళ కోసం జీవితం ధారపోస్తామండి. 25 ఏళ్ల తర్వాత వచ్చింది ఈ కోళ్ళలో కొయ్యో. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? చిన్నప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళు ఎందుకు వదిలేయాలి? 25 ఏళ్ల అనుబంధం అది. అంతకంటే ఎక్కువ ఎలా అవుతారు ఎవరైతే మాత్రం. మన పిల్లలు మనకి ముఖ్యం, వాళ్ళ చదువులు ముఖ్యం, వాళ్ళ డబ్బులు ముఖ్యం అని మనం అనుకుంటున్నామే. నిక్కచ్చిగా మాట్లాడుతున్నది అర్థం చేసుకోండి. మన పిల్లలు మనకి ముఖ్యమని వాడు పుట్టినరోజుకి మనం 50,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామే. 90 ఏళ్ల తల్లి ముఖ్యం కాదండి? ఆవిడికి వాళ్ళ పిల్లలు మనమే కదండి, మనం ముఖ్యం కాదండి? కొడుకు అభిప్రాయాన్ని కోడలు గౌరవించి తీరాలి. ఇది పద్ధతి. ఇలా ఉంటే భారతాలు రామాయణాలు విన్నందుకు ప్రయోజనం. అందుకని మన స్వార్థాల కోసం వింటే పుణ్యమని వినడం కాదు, అవగాహన చేసుకుని ఆచరించిన దానికి దేనికి ఇవన్నీ. అంచేత పితృదేవతలు గొప్పవాళ్ళు, బతుకున్న వాళ్ళే. తర్వాత వెళ్ళిన తర్వాత వేరే విషయాలు. వెళ్ళిన తర్వాత కూడా కక్కుర్తే ఏదైనా దానం ఇస్తూ ఉంటే రకరకాలు ఇచ్చేవాళ్ళు లేరు, ఇస్తే ఇవ్వనిచ్చేవాళ్ళు లేరు.
ఏవో వెనకాల కోతలు రాతలు చాలా వస్తాయి. ఈ మనవాళ్ళు అవతల వాళ్ళు అనే భావం పోకపోతే అసలు ఈ భారత రామాయణాలు కాదండి. బ్రహ్మదేవుడు దిగొచ్చిన ప్రపంచాన్ని బాగు చేయలేడండి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ఈ భావన ఆడదానికి మగాడికి ఇద్దరికి ఎవరికి ఉండకూడదు. అంతా మనవాళ్ళే. త్యాగం కోసమే మనం ఉన్నాం. సంపాదించే త్యాగం కోసం, మూటలు కట్టడానికి కాదు. పిల్లలు అని చిన్నపిల్లల దగ్గర కొట్టుకుపోతాం. వాళ్ళు రేపొద్దున చూస్తారా వీళ్ళని? వాళ్ళు చూస్తున్నారు, తాత మమ్మల్ని ఎలా చూస్తున్నారు అలాగే చూస్తారు. మంచిది ఇది గ్రహించాలి. సరే, ఇక పోయిన తర్వాత అంటారా మంచిది, ఇంట్లో పెట్టినా సరే ఎప్పుడైనా గయ్య వెళ్ళడం కనుక సంభవిస్తే, పనిగట్టుకు వెళ్ళాలని చెప్పలేదు, వెళ్ళగలిగితే మంచిది. ఓ 40 నుంచి 60 ఏళ్లలోగా అయితే ప్రయాణాలకు సుఖంగా ఉంటుంది. గయ్యలో శ్రాద్ధం పెట్టడం చాలా మంచిదయ్యా. ఎందుకంటే ప్రేతాత్ పిండాత్ పుణ్యగతి అన్నారు. గయ్యలో శ్రాద్ధం పెడితే ఏదైనా మనం చేసిన వాటిలో ఉండే పొరపాట్ల వల్ల ఇంకా ప్రేతత్వం పోకపోతే ఆ గయ్యలో పెట్టినటువంటి పుణ్యం వల్ల ఆ ప్రేతత్వం పోయి పిండ రూపాన్ని పొందుతాడు. పిండాత్ పుణ్యగతి, అక్కడి నుంచి పుణ్యగతులు పొందుతాడు. దీనికి గయ్యలో కూడా నేను విన్నటువంటి, ప్రత్యక్షంగా విన్నటువంటి ఒక గొప్ప కథ అండి. సీతాసాక్షి అని అక్కడ మర్రి చెట్టు ఉంది. ఈ పిండ ప్రదానం చేసి 32 రకాలు పెట్టిస్తారు. మొత్తం ఆచార్యస్వామి కూడా పెట్టించారు. ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను నేను. ప్రాంతంలో ఉన్న సన్యాసులు, జగద్గురువులు, పరమహంస పరివ్రాజకాచార్యులు వెళ్ళిపోతే వారికి మనం పెట్టాలి. వారు మోక్షం పొందుతారు అనుకోకూడదు. ఏమో వారి మనసులో ఏముందో మనకేం తెలుసు. లేనిపోయింది ఎందుకు వచ్చిన గొడవ పెట్టేయడమే. వారు పొందితే మంచిదే, పొందకపోతే ఇది పొందుతారు. అంతే, మన పని మనం చేయాలి. ఆ విమర్శ మనకు అనవసరం. అక్కడ రామచంద్రమూర్తి గయా ప్రాంతానికి వచ్చి అక్కడ విహరిస్తూ తిరుగుతూ వనవాస సమయంలో తండ్రి అప్పటికే పోయాడు కాబట్టి ఏదో ఆయన తిథి వచ్చి ఆయనకి పిండ ప్రదానం చేద్దామని చూస్తూ, దానికి ఏం దొరకాలి మరి? ఏం బియ్యం పిండి, గోధుమ పిండిలు ఎక్కడ దొరుకుతాయి? రేగిపళ్ళ గుజ్జు, బదరీఫలం గుజ్జు పట్టుకొచ్చి ముద్ద చేసి పెడదాం అనుకున్నాడు ఆయన. దానికోసం వెళ్ళారు. ఏవో ఫలాల గుజ్జు, లేకపోతే ఏముంది మరి అక్కడ? ఏదో ఉన్నదాంతో పెట్టచ్చు. యథాశక్తి ప్రయత్నిద్దామని వారిద్దరూ వెళ్ళారు సమిధుల కోసం, వాటి కోసం. మరి అక్కడ హోమం కూడా చేయాలి కదా. హోమం ముందే భోజనం జరగాలి. అగ్నిహోత్రం ఉండగా భోజనం చేస్తే మంచిదన్నారు. అగ్ని సాక్షిగా వివాహానికి అంతే, దీనికి అంతే. అక్కడ ఆ సాక్ష్యంతో ఇక్కడ దానికి అంతే ముఖ్యం.